సో మీకు ఈ రోజు నేను మ్యాక్రోస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూసి, సో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో హైట్, వెయిట్, ఏజ్, యాక్టివిటీ లెవెల్, ఫ్యాట్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. సో దాన్ని బట్టి మనం బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. సో మనం రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం వర్క్ చేయకుండా ఓన్లీ రెస్ట్ పొజిషన్ లో దానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. 10 into weight in kg, 0.25 into height in centimeters minus 5 into age plus 5. ఇది మేల్స్ కి మాత్రమే. ఫీమేల్స్ కి అయితే -161 వస్తాడా లాస్ట్. సో ఇక్కడ నేను వెయిట్ 70 kgs తీసుకున్నా, 10 into 70 plus 0.25 into height నేను 170 centimeters తీసుకున్నా, మైనస్ 5 into ఏజ్ 25 years తీసుకున్నా, ప్లస్ 5. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్ మనకు వచ్చిన వాల్యూ 1642.5. సో ఇవి మినిమం క్యాలరీస్, బిఎంఆర్ వాల్యూ ఇది. సో మినిమం ఇన్ని క్యాలరీస్ మీ బాడీకి కావాలి ప్రాపర్ ఫంక్షనింగ్ కి. సో ఇక్కడ మనకు ఒక మల్టిప్లయర్ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ వర్కౌట్ ఇంటెన్సిటీ మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు మోడరేట్ లెవెల్లో చేసుకున్నారు అనుకోండి, దీన్ని 1.5 తో మల్టిప్లై చేయాలి. ఎక్కువ చేస్తే 1.7 తో చేయాలి. తక్కువ చేస్తున్నారంటే 1 to 3 days చేస్తామంటే 1.3 తో మల్టిప్లై చేయాలి. నేను మోడరేట్ లెవెల్ తీసుకున్నా ఇంటెన్సిటీ 3 to 5 days ఆఫ్. సో ఇంటూ 1.5 చేస్తే 2463. ఇది మన మెయింటెనెన్స్ క్యాలరీ, మనం ఉన్న బాడీ వెయిట్ అట్లనే మెయింటైన్ చేయడానికి కావాల్సిన క్యాలరీస్ 246. సో ఫర్ ఫ్యాట్ లాస్ మనం ఏం చేస్తామంటే ఇందులో నుంచి ఒక 300 to 500 క్యాలరీస్ కట్ చేసి, మసిల్ గెయిన్ అయితేనేమో కొన్ని క్యాలరీస్ యాడ్ చేయాలి 200 to 300. నేను పర్టికులర్ గా ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో నేనేం చేస్తాను, ఈ 2463 నుంచి ఒక 400 క్యాలరీస్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన వాల్యూ 2063. సో ఈ 2063 క్యాలరీస్ లోనే మన ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కవర్ చేయాలి మనం ఫ్యాట్ లాస్ అవ్వాలని. సో బేసిక్ గా ప్రోటీన్ మనం 1.6 to 2.4 grams per kg తీసుకుంటాం ఫ్యాట్ లాస్ లో. సో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది మసిల్ బిల్డింగ్ అయినా ఫ్యాట్ లాస్ లో అయినా, మినిమం 2 grams అన్నట్టు. సో నేను 2 grams తీసుకున్నా, సో దట్ మసిల్ మెయింటైన్ అవుతుంది, ఫ్యాట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. సో 70 kgs into 2 grams అంటే 140 grams ఆఫ్ ప్రోటీన్. ఓకే, 140 grams ప్రోటీన్ అంటే క్యాలరీస్ ఎన్ని అయితే, 1 gram ప్రోటీన్ లో 4 calories. 140 into 4 560 క్యాలరీస్ మొత్తం ప్రోటీన్ అవుతుంది. 2063 లో 560 క్యాలరీస్ ప్రోటీన్. ఓకే, అండ్ ఫ్యాట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే హోల్ క్యాలరీస్ లో 20 to 35% ఆఫ్ క్యాలరీస్ మొత్తం ఫ్యాట్స్ ఉండాలి. ఓకే, సో మనకు మిగిలిన క్యాలరీస్ ఏంది 1503. ప్రోటీన్ క్యాలరీస్ తీసేసిన తర్వాత మిగిలిన క్యాలరీస్ 1503. సో నేనేం చేస్తాను అంటే 25 to 35% లో 20 to 35% లో 25% తీసుకుంటా మిడిల్ వాల్యూ. సో 1503 into 25% 0.25 అంటే వాల్యూ ఎంత వస్తుంది, క్యాలరీస్ 375.75. ఇన్ని క్యాలరీస్ మొత్తం ఫ్యాట్స్ ఉండాలి. సో 1 gram ఆఫ్ ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి. సో 375/9 అంటే 42 grams మొత్తం ఫ్యాట్స్. ఓకే, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. సో రిమైనింగ్ క్యాలరీస్ మొత్తం మనం కార్బోహైడ్రేట్స్ తో ఫిల్ చేయాలి. కార్బోహైడ్రేట్ కూడా 1 gram కార్బోహైడ్రేట్ కి 4 calories ఉంటాయి. సో డివైడ్ చేస్తే 282 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఫైనల్ మ్యాక్రోస్ ఏమొచ్చినాయి, టోటల్ క్యాలరీస్ 2063, అందులో ప్రోటీన్ 140 grams, ఫ్యాట్స్ 42 grams, కార్బ్స్ 282.